సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మీ పాట మెచ్యూర్గా పాఠం చెప్పడానికే ప్రయత్నం చేసిన, అర్థవంతంగా చెప్పడానికే ప్రయత్నం చేసిన, నాకున్న నాలెడ్జ్ని నేర్చుకొని ఇంకా తెలుసుకొని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, కరెంట్ అఫైర్స్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జనరల్ నాలెడ్జ్ ఇష్యూ చెప్పడానికి కూడా ప్రయత్నం చేసిన. మీకు నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భంలో అప్పుడు ఒక అంశాల నుంచి ఒక అక్షాంశానికి సూర్యుడు మారే కాలం 4 నిమిషాలు, మొత్తం 360 ఇంటూ. రెడీ, మరొకసారి రెడీ, మరొకసారి రెడీ, మరొకసారి మేడం లాస్ట్, మరొకసారి క్లారిటీ రా ఫోన్ తినమ్మా సామ్సంగ్ క్లారిటీ ఉందా పైసలు క్లారిటీ 1,30,000 రెడీ రెడీ ఓకే మేడం మీరు అందరూ బయట తీసుకురండి. రెడీ రెడీ ఓకే రెడీ మరొకసారి రెడీ రెడీ మేడం అది జరగచ్చు, అది గ్యాప్ తక్కువ ఉంది. అటు చూడకండి, కెమెరా చూడు, ఇక్కడ చూడండి. రెడీ మేడం మరొకసారి రెడీ ఇంకా జరుగుతారు మీరు కొంచెం ఇంకా ఇంకా ఓకే సార్ సార్ ఓకే రెడీ సార్ లాస్ట్ మేడం రెడీ ఓకే రెడీ ఒకటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి 30 ఏళ్ల క్రితానికి మమ్మల్ని తీసుకెళ్లేలా చేసినటువంటి 95-96 10th క్లాస్ బ్యాచ్, సారీ 94-95 9th క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. సరే, వాస్తవానికి మీరందరూ మాట్లాడిన తర్వాత, సార్లందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి. నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కనుక నా స్థానం ఆకరిస్తాను. అందుకే లాస్ట్ కూర్చొని కూర్చుంటున్నాం మొత్తం మీటింగ్లో. అట్లా లాస్ట్ కూడా స్కూల్ డేస్ అయితే పేరు అప్పుడు కూడా అందరు సార్లు వేసిన తర్వాత తెలుగు సారు, ఇంగ్లీష్ సారు, ఇంగ్లీష్ సారు, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అయిన తర్వాత సాంఘిక సార్. ఏ సాంఘిక సార్ అనేసరికి చిటికెన వేరు లాంటి వాడు అనేటువంటి ఒక మాట ఉండే. నేను లాస్ట్కి ఒక మాట చెప్పేది, ఊరికే చూసి చూసి నాకు బాధ అనిపించింది. చిటికెన వేరు లాస్ట్కి చెప్పిన, ఎవరికైనా సరే జీవితంలో చిటికెన వేలు పట్టుకొని అదృష్టం కలిసి జీవితం భాగస్వామి కలిసి వచ్చేది చిటికెన వేలు పట్టుకొనే వస్తారు. సో నేనే గ్రేట్ అని చెప్పుకున్నాను. అంటే మంత్రాల బలం లేకుండా కుంటుల బలం అనుకుంటాను. నేను రాజరాజేశ్వర పాఠశాల విద్యానగర్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నేను పాఠశాలకి రావడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను కూర్చొని స్టాఫ్ రూమ్లో ప్రిన్సిపాల్ రూమ్లో, హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చొని పోయిన తర్వాత ఎడచ్చిరు అన్నాడు.
సార్ ఇట్లా సాంఘిక పీరియడ్ సాంఘిక పోస్ట్ ఖాళీ ఉందట చెప్పాలట సార్ అని అన్నా. అంటే నేను చెప్తే సార్ అని అన్నా. చిన్నపిల్లగానే ఎక్కువ ఉన్నావు కదా ఇదివరకు చెప్పినప్పుడు మళ్ళీ ఏమో చూద్దాం ప్రిపేర్ అవుతారా అన్నాడు. నో ప్రిపరేషన్ సెలవు ఉన్నాడు. 10th క్లాస్లోకి పోయినాడు. జర్మనీ ఏకీకరణ బిస్మార్క్ పాఠం చెప్పినాను. వచ్చిన అప్పుడు 2nd పీరియడ్ అంటే మేము 3వ పీరియడ్ అని అది వెళ్ళి వాళ్ళు వదిలిపెట్టారు. నా క్లాస్ అయిపోయింది. బయటకు వచ్చేసిన లక్ష్మి వాళ్ళతో మాట్లాడుతుంది. మంచిగా చెప్పాడు సార్, మంచిగా చెప్పాడు సార్, మంచిగా చెప్పాడు. ఓకే మనకు నవ్వుగలుగుతారు. ఆ తర్వాత నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చిన నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. మధ్యాహ్నం 1st పీరియడ్ అన్నం నేను వచ్చిన తర్వాత ఎంత బాధాకరమైన పరిస్థితి ఏ సారు ఎదురుగానటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే పిల్లలైనా సార్లైనా ఇంతో అంతా గడిగానే తినేస్తారు. తినొచ్చిన తర్వాత నిద్ర స్టార్ట్ అవుతుంది 20 నిమిషాలకు. ఈ నిద్ర స్టార్ట్ అయితే అంటే నేను పాఠం ఎక్కడ చెప్పాలి. నాకు నిద్ర అవుతుంది, మీకు నిద్ర ఇక అయినా చాలా కష్టపడి పాఠాలు చెప్పిన. ఆ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చాక్ పీసులతో డస్టర్లతో టీచర్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి చాలా సందర్భంలో.